అంటే జిల్లా కావాలని చెప్పేసి ఒక కళ వాళ్ళలో ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా మద్దతు తెలిపి ఆ జేఏసీకి సపోర్ట్గా నిలబడిన దానికే ఈరోజు 100వ రోజు కొనసాగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు లేకపోతే అంటే మద్దతే లేకపోతే మద్దతు అనేది ఉండేది చంద్రబాబు నాయుడు తెల్లాలని చెప్పేసి ఉద్దేశంతోనే మరి ఆ విధంగా జేఏసీ వాళ్ళు కష్టపడతా ఉన్నారంటే మళ్ళీ ఆలోచించుకోవాలి అందరూ కూడా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందరూ లీడర్లు కూడా ఎందుకంటే మీకు అవసరం లేదా అంటే జిల్లా మీకు అవసరం లేదా లీడర్లకి అంటే పార్టీ కుటుంబ నాయకులకు అవసరం లేదా అందరికీ అవసరమే కదా జిల్లా వస్తే మన జిల్లా వచ్చిందంటే కదా అన్నీ కూడా అభివృద్ధి అయితే నా ఆశ. మన వేదవతి రావాలా వేదవతి రావాలంటే మాకు జిల్లా కావాలా మెడికల్ కాలేజ్ ఓపెన్ కావాలంటే జిల్లా కావాలా మళ్ళీ ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే జిల్లా కావాలా ఇండస్ట్రీస్ రావాలంటే జిల్లా కావాలా అన్ని వనరులు రావాలంటే జిల్లాకు రావాలా మళ్ళీ ఏ విధంగా కూడా ఒక్క కర్నూలు జిల్లా డెవలప్మెంట్ అయితే అయిపోయింది అంటే ఆదోళన ఎక్కడికి పోవాలి. ఇప్పుడు నంద్యాల అయితే ఉంది నంద్యాల ఆల్రెడీగా జిల్లా అయింది కాబట్టి డెవలప్మెంట్ అయితే ఉంది. మళ్ళీ ఆదోని కూడా అయితే నంద్యాల కంటే ఆదోని పెద్దదే కాదా మళ్ళీ ఆదోని పెద్దది కాబట్టి ఆదోని జిల్లా చేయాలి కదా. ఏదున్నా ఈ మూలకి ఒకటి జిల్లా ఇవ్వాలి కదా. ఎక్కడో అవసరం లేని చోట కొన్ని 2 జిల్లాలు ఇచ్చినావు అవేం పనికి వచ్చావు కూడా పార్కు వచ్చావు కాదు. మళ్ళీ ఏదైతే అనుకున్నావో నీవు ఊరు అది ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఊరు అది మార్కాపురం ఇచ్చినావు తర్వాత రాయచోటి కూడా పోలవరం ఇచ్చినావు రాయచోటి ఉన్న జిల్లా తీసి పక్క జిల్లా పెట్టావు. మళ్ళీ అది చేసినప్పుడు మళ్ళీ మా జిల్లా ఇచ్చాక ఏం అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళంతా ఎందుకు ఊరికే ఉన్నారు మరి కూటమి వాళ్ళు కూడా అని అడుగుతా ఉన్నాం. జనసేన వాళ్ళు కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ అంటే వాళ్ళు ఇక్కడ లేరా ఈ నివాసం ఉండరా ఇక్కడ ఆదోనిలో ప్రతి వారు కూడా ఆలోచించుకోవాలా. ప్రతి పార్టీలకు అతీతంగా రావాలా మద్దతు ఇవ్వాలా. మేమేమున్నా కూడా మా పార్టీనే మేము ఏదైనా కానీ మా జిల్లా సాధించుకోవాలని చెప్పేసి ఆలోచన వాళ్ళకి ఉండాలా. ఏం రాజకీయాలు ఇబ్బంది ఉంటే రేపు పోతా ఏం పర్మనెంట్ ఇది ఓకేనా కానీ ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు. ఇది ఏదున్నా కూడా ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే గుర్తింపు ఉంటుందేమో కానీ ఆ పార్టీలు బలంగా ఉండాలి అని అనుకో ఇబ్బంది మీ కూటమి ఉండొచ్చు రేపు వైఎస్ఆర్ పార్టీ అవచ్చు లేకపోతే ఇంకో పార్టీ సమస్య కాదు. అది ఏదున్నా కూడా ప్రజల మనోభావాలను తెప్పచేసి ఇలాంటి పార్టీలు మనకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఏదున్నా మనకు జిల్లా కావాలి కాబట్టి జిల్లా కోసం ప్రయత్నం చేసే ప్రతి వారు కూడా ఈ 100వ రోజు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అన్ని పార్టీలు ఎందుకంటే సిపిఐ పార్టీ సిపిఎం పార్టీలు ఏ పార్టీలు ఉన్నాయో మహిళలు యువత అన్ని వర్గాల వారు కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు కూడా కూర్చోవడం జరిగిన పరిస్థితి ఉంది. ఆదంలో ఏదున్నా కూడా ఇలాంటి ఈ విధంగా ఈరోజు 100వ రోజు చేసుకుంటామని చెప్పేసి కళ్ళు కూడా అనుకోలే మనం 100 రోజులు చేసుకుంటా ఉన్నాం మనము అని కూడా అనుకోలే. మళ్ళా ఇంత బలంగా ఈరోజు 100వ రోజు చేసి ఈరోజు మళ్ళా 100 మందిని కూర్చోబెట్టి ఈరోజు మద్దతు తెలుపుతా ఉన్నారు. జిల్లా కావాలంటే ఎంత ఇదిగా వాళ్ళ బలంగా ఉందని చెప్పేసి కూడా ఆలోచన చేయని ఈ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మేము ఎప్పటికి కూడా ఆదోని జిల్లా కోసం మద్దతు ఇస్తూనే ఉంటాం. మా అవకాశం వస్తే జిల్లా చేస్తామని చెప్పేసి కూడా నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా మాట ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని మేమంతా కూడా మేము రెడీ చెప్తా ఉన్నాం. దీన్ని వదిలే పరిస్థితి ఏం లేదు. సాధ్యమైనంత వరకు మా అధికార పార్టీ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి ఖచ్చితంగా జిల్లా చేసుకోగలుగుతామని చెప్పేసి ఒక నమ్మకం మాకుంది. నా మన ఆదోని ఒకటే అనుకుంటే కాదు కదా. మంత్రాలయం ఉంది, ఎమేనూరు ఉంది, పత్తికొండ ఉంది, ఆలూరు ఉంది. అందరూ వెళ్తా ఉన్నారు. అంత దూరం పోలేం మేము. ఇంకా నాగరికత పెరిగినట్లు కూడా పెరుగుతా ఉంటే ఇంకా మనం పోయి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్తో కర్నూలు పోయి పని చేసుకునే అవసరం మాకేముంది. మాకు కూడా ఇక్కడ ఇప్పుడు వ్యవస్థలు ఎట్లా తీసుకొచ్చినారు మనకు తెలుసు కదా. ఆ రోజు రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చినాడు. మన మండల వ్యవస్థ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు తీసుకొచ్చినాడు. మళ్ళీ అందుబాటులో ఉండేదానికి ఎవరు చేసిండేది. మళ్ళీ ఈరోజు మాకు కూడా అందుబాటులో ఉండాలి కదా. అందరికి కూడా పోతేనే మాట ఎత్తి చిన్న పని కూడా కర్నూలు జిల్లాకు పోయి అక్కడికి పోయి అక్కడ పనులు అవుతాయో లేదో ఏం అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందిస్తారో తెలియదు. వారు జిల్లా అయిందనుకోండి త్వరలో దగ్గరలో ఉంటారు కాబట్టి ఏదున్నా కూడా
మనకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, పోరాటం చేసేదానికి ఈజీ ఉంటుందని చెప్పేసి కూడా ప్రజల్లో ఆలోచన ఉంది. అందుకే ప్రతి వారు కూడా ఈ పోరాటం వదిలే పరిస్థితి ఏం లేదని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చంద్రబాబు నాయుడికి మా జిల్లా కావాలని చెప్పేసి వాళ్ళకి వినిపించడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు 100వ రోజు ఘనంగా చేస్తున్నటువంటి జేఏసీ మద్దతు ఉన్న వాళ్ళు, జేఏసీ వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మా మద్దతు ఉంటా అని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఏదన్నా వారి వెంట ఎప్పటికీ ఉంటాం, ఏది వదిలే పరిస్థితి లేదు ఈ విషయంలో అని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జేఏసీ సోదరులకి, ఈ జేఏసీకి మద్దతు ఇచ్చిన ప్రతి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.